హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ముందుకు ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను. సో ఇది ఒక మంచి నోటిఫికేషన్. స్టార్టింగ్లోనే మీకు 58,000 శాలరీ అనేది వస్తుంది. సో ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా అప్లై చేయాలి, క్వాలిఫికేషన్ ఏంటిది మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకన్నా ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి వచ్చింది. సో రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్యానల్ ఇయర్ 2025 ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేసిండు. సో ఇది మనకి 650 పోస్టులు అనేటివి ఉన్నాయి. అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు ఇవి ఆర్బీఐలో. సో ఆర్బీఐ గురించి అందరికి తెలుసు. సో ఇది ఎంత మంచి జాబ్ అంటే అంత మంచి, చాలా మంచి జాబ్ ఇది. మీకు అసిస్టెంట్ రోల్కి సంబంధించిన జాబ్ ఇది. అండ్ స్టార్టింగ్లోనే 58,000 శాలరీ అనేది మీకు ఉంటుంది. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ముందుగా మనం ఇది ఆన్లైన్ అప్లికేషన్ గురించి తెలుసుకున్నట్లయితే, ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ February 16, 2026 నుంచి స్టార్ట్ అయ్యింది. అండ్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి March 8, 2026 వరకు మీకు ఈ జాబ్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిండు. మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే April 11, 2026 ఉంటుంది. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే June 7, 2026 ఉంటుంది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ దీనికి సంబంధించిన నేను పూర్తి వివరాలు ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇవి ఇక్కడ వేకెన్సీస్. ఈ వేకెన్సీలు చూసుకున్నట్టయితే మనకి ప్రతి ఒక్క స్టేట్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకి హైదరాబాద్, బెంగళూరు ఇక్కడ అన్ని ఇచ్చిండు. సో మనకి హైదరాబాద్ అయితే చూసుకుందాము. హైదరాబాద్లో మనకి ఎస్సీ క్యాండిడేట్కి 2 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి 0 ఉన్నాయి, ఓబీసీకి 3 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1 పోస్ట్ ఉంది, జనరల్లో 5 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం టోటల్గా 11 పోస్టులు అనేవి హైదరాబాద్లో ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ కూడా మనం చూసుకున్నట్లయితే ఏజ్ యాజ్ ఆన్ 1/2/2026 బిట్వీన్ 20 and 20 years ఏజ్ అయితే ఉండాలి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 28 years అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. అండ్ ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీకి ఏజ్ రిలాక్సేషన్ అప్ టు 5 years అంటే 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వరకు 3 years ఇచ్చిండు. అండ్ మొత్తం చూసుకుంటే మనం 31 years వరకు మీ జాబ్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి యాజ్ ఆన్ 1/2022-26 అట్లీస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 50% మార్క్స్. ఎనీ డిగ్రీ విత్ 50% మార్క్స్ అయితే మీకు డిగ్రీలో వచ్చి ఉండాలి. యాజ్ ఆన్ 1/2/2026 February 1 వరకు మీకు డిగ్రీ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి విత్ 50% మార్క్స్. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి కూడా మెన్షన్ చేసిండు, క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పర్టికులర్ రిక్రూటింగ్ ఆఫీస్ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ ద లాంగ్వేజ్. అంటే మీకు అక్కడ పర్టికులర్ హైదరాబాద్ అంటే మీకు వచ్చే లాంగ్వేజ్ ఏంది తెలుగు. సో మీరు తెలుగులో మీరు రాయగలగాలి, మాట్లాడాలి, అండ్ తెలుగు మీకు అర్థం అవ్వాలి. సో అందరికి తెలుగు వస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మనకు ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఎల్పిటి ఉంటుంది. ఎల్పిటి అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో మనకు ప్రిలిమినరీలో ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 100 questions, 100 marks, 60 minutes టైం ఉంటుంది. ప్రిలిమినరీ పాస్ అయిన వారికి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రీజనింగ్, ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, జీకే, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, టోటల్గా 200 questions, 200 marks ఉంటుంది. 135 minutes టైం ఉంటుంది. అండ్ అలాగే మెయిన్ ఎగ్జామ్ పాస్ అయిన వారికి ఎల్పిటి ఎగ్జామ్ అనేది పెడతారు, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది. చూసుకున్నట్లయితే మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్లో మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. సో శాలరీ చెప్పాను కదా మీకు 58,514 రూపీస్ వస్తుందని. సో మీకు స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 29,000 బేసిక్ పే ఉంటుంది. దీనికి మీకు డిఏ అవన్నీ కలుపుకొని టోటల్ సాలరీ 58,514 రూపీస్ కూడా వస్తుంది. అండ్ హౌస్ రెంట్ అలవెన్స్ ఆఫ్ 15% ఆఫ్ పే విల్ బీ పేడ్ టు దెమ్ అడిషనలీ ఇఫ్ దే ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ బ్యాంక్స్ అకామిడేషన్. ఒకవేళ మీకు ఆర్బీఐ ఇచ్చిన అకామిడేషన్లో
ఉండకుంటే మీకు 15% ఆఫ్ హెచ్ఆర్ఏ కూడా యాడ్ అవుతుంది శాలరీకి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి వరకు చూసుకుంటే ఇంటిమేషన్ ఛార్జెస్ ఓన్లీ 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ పే చేయాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 450 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ పే చేయాలి. సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. నేను కింద డిస్క్రిప్షన్లో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అండ్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. ఒకసారి పూర్తిగా నోటిఫికేషన్ చదువుకోండి, ఆన్లైన్ అప్లికేషన్ పెట్టండి. ఇది మంచి జాబ్ ఆపర్చునిటీ. మీకు శాలరీ మంచి శాలరీ, ఇది స్టార్టింగ్లోనే 58,000 అంటే చాలా మంచి శాలరీ. అండ్ మీకు ఒక్కసారి 8th పే కమిషన్ అమలు అయితే శాలరీ కూడా డబుల్ అవుతుంది. సో వెంటనే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.